రైట్. అంటే ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చూసుకుంటే గనక తెలంగాణతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 నియోజకవర్గాలు, జార్ఖండ్ లో 1, జార్ఖండ్ తో పాటు మిజోరాంలో 1, ఒడిషా అండ్ పంజాబ్, రాజస్థాన్ లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో 72% ఓటింగ్ నమోదైంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో రెండో స్థానం అయినటువంటి బుద్గాం లో అక్కడ 48% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో ఘట్సిలా అక్కడ 73.88% పోలింగ్ నమోదైంది. మిజోరాంలో డంపా నియోజకవర్గంలో 75.92% నమోదైంది. ఒడిశాలో నౌపరార్ నియోజకవర్గంలో 75% నమోదైంది. పంజాబ్ లో 59% ఒక నియోజకవర్గంలో, రాజస్థాన్ లో యాంటా నియోజకవర్గంలో 77.17%. తెలంగాణలో అత్యల్పంగా మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 47.16%. అయితే ఇంకా సేపట్లో అంటే ఆల్రెడీ 5 గంటల తర్వాత ఓటేసిన వాళ్ళు, గేట్ క్లోజ్ అయిన తర్వాత లోపల ఉన్న వాళ్ళు ఓటేసిన వాళ్ళ పర్సెంటేజ్ మోస్ట్లీ ఒక 53-54 ఆ ప్రాంతంలో బహుశా దరిదాపుగా ఉండేటువంటి అవకాశాలు. బట్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలా గొడవలు అవుతాయి. రైట్, ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. తెలంగాణతో పాటు బీహార్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ ప్రకారం ఎగ్జిట్ పోల్ చూద్దాం. జూబ్లీ హిల్స్ తో పాటు బీహార్, ఈ రెండు పీసీఆర్ సో మొత్తానికి బీహార్ అండ్ జూబ్లీ హిల్స్ ఈ రెండు, బీహార్ దేశానికి ఎంత కీలకంగా మారిందో తెలంగాణకు జూబ్లీ హిల్స్ అంతే కీలకంగా మారింది. సో మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాలకు సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో వాటితో పాటు ఇంకా మ్యాట్రైజ్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్ చూస్తే 147 నుంచి 167 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ 70 నుంచి 90 స్థానాల్లో మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జన్సురాజ్ పార్టీ జేఎస్పీ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ 2 స్థానాలు అని మ్యాట్రైజ్ సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఒకసారి మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన. ఆ తర్వాత పీపుల్స్ పోల్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక బీహార్ లో ఎన్డీఏ కూటమి 133 నుంచి 159, ఆ తర్వాత 75 నుంచి 101, ఆ తర్వాత జన్సురాజ్ పార్టీ 5 స్థానాలు, 0 నుంచి 5 స్థానాలుతో పాటు ఏఎంఎం అసలు అక్కడ ఖాతా కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో అదర్స్ 2 నుంచి 9 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సాస్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ 41% తోటి ఎన్డీఏ కూటమి, 40% తోటి మహాగఠబంధన్, ఆ తర్వాత జన్సురాజ్ పార్టీ అక్కడ 10.5%, ఇక ఏఎంఐఎం కేవలం 0 స్థానాలకు పరిమితమైనట్టుగా తెలుస్తోంది. కమింగ్ టు మిగతా ఇతరుల విషయానికి వస్తే 8 నుంచి 8.5% వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జేవీసీ పోల్స్ ఒకసారి చూస్తే కనుక సో ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమికే 135 నుంచి 150 స్థానాల్లో కనిపిస్తోంది. 87 నుంచి 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహాగఠబంధన్, ఆ తర్వాత జన్సురాజ్ పార్టీ 1 స్థానానికి పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. అదర్స్ 3 నుంచి 6 స్థానాల్లో కనిపిస్తోంది. కమింగ్ టు పీపుల్స్ పోల్స్ సర్వే ఒకసారి చూస్తే గనక 133 నుంచి 159 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది పీపుల్స్ పోల్స్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్. 75 నుంచి 101 స్థానాల్లో మహాగఠబంధన్, ఆ తర్వాత 0 నుంచి 5 స్థానాల్లో జేఎస్పీ జన్సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్, ఏఎంఐఎం ఇక్కడ కూడా 0 అండ్ అదర్స్ 2 నుంచి 9 స్థానాల్లో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే. కమింగ్ టు చాణక్య సర్వే కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే చాలా సందర్భాల్లో కొంత అటు ఇటుగా ఉంటాయి. అఫ్కోర్స్ అన్ని ఎలక్షన్స్ ఒకేలా ఉండవు, బట్ కొన్ని ఎలక్షన్స్ ను ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులు చేస్తూ రిజల్ట్ వస్తూ ఉంటాయి. సో బీహార్ లో చాలా సందర్భాల్లో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడు కూడా తప్పినాయి. మరి ఈసారి ఎంతవరకు ఉంటాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాణక్య సర్వే 140 నుంచి 147 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చాణక్య సర్వే ఇస్తోంది. 86 నుంచి 92 స్థానాలు మహాగఠబంధన్, ఆ తర్వాత జనసురాజ్ పార్టీ 0 నుంచి 2 స్థానాలుతో పాటు ఏఎంఐఎం ఇక్కడ కూడా 0 స్థానాలు. సో ఇతరులు 2 నుంచి 4 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది చాణక్య సర్వే ఇస్తున్నటువంటి అంశం. ఇక దైనిక్ భాస్కర్ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి 145 నుంచి 160 స్థానాలు, ఆ తర్వాత మహాగఠబంధన్ 73 నుంచి 91, ఆ తర్వాత 0 నుంచి 2 స్థానాల్లో జన్సురాజ్ పార్టీ, ఇక ఏఎంఐఎం 0, ఇతరులు 5 నుంచి 10 స్థానాల్లో సీట్లు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. కమింగ్ టు పీపుల్స్ పర్ల్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక్కసారి కుతకుతలాడించింది. ఈ ఎన్నికే ఇక ప్రభుత్వాన్ని నిలబెడుతుంది, ప్రభుత్వాన్ని కూలగొడుతుంది అన్నటువంటి స్థాయిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి
ఆల్మోస్ట్ 7-8 సార్లు గ్రౌండ్ లోకి వచ్చి ఎన్నికల ప్రచారం చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి 48% తోటి గెలవబోతున్నారు అన్నది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ 41%తో రెండో స్థానంలో ఉందంటూ కూడా పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ 6%. సో భారతీయ జనతా పార్టీ ఓటుని ఎవరు షేర్ చేసుకున్నారు అన్నది ఇక్కడ ప్రధానంగా గెలుపోవటంలో నిర్ణయిస్తుందని చెప్పడం ఎట్లాంటి డౌట్ లేదు. కమింగ్ టు చాణక్య సర్వే, ఇక్కడ 46% తోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. 43% తోటి బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కనిపిస్తోంది. 6% తోటి బీఆర్ఎస్ పార్టీ. సో ఇందాక అఫ్కోర్స్ డిబేట్ లో కూడా మనకు ప్రస్తావన రావడం జరిగింది, కేవలం మహా అయితే 5 నుంచి 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందేమో అని. సో ఆ ఓటు ఎటు షేర్ అయింది, ఎటు టర్న్ అయింది అన్నదే వాస్తవానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇవి ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ అండ్ బీహార్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్. రైట్, దుర్గా రవీంద్ర గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, అండ్ కంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా బీఆర్ఎస్